सिद्धांतवधूत चिंतन श्री गुरुदेव दत्ता। श्री गुरुभ्यो नमो नमः। श्रीमन्महागणाधिपतये नमः। ऐं महासरस्वत्यै नमः। श्रीपादवल्लभा नरसिंह सरस्वती श्री गुरुदत्तात्रेयाय नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी। विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधयेत् सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। नवायतन श्री सीतारामचंद्र भगवान की जय। श्री चौधरी विद्यापीठम द्वारा అనేక ఆధ్యాత్మిక ధార్మిక సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహణ చేస్తూ అత్యంత వైభవోపేతంగా గత 8 సంవత్సరాల క్రితం చరిత్రలో నిలిచిపోయే విధానంలో మహామేరు నిర్మాణాన్ని ప్రారంభం చేసి ఉన్నది. అదందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. స్టీలు లేకుండా, సిమెంట్ లేకుండా అతి గొప్పదైనటువంటి మహామేరును సమ్యక్ క్షతం క్రతూన్ కృత్వా యత్ఫలం సమవాప్నుయాత్ తత్ఫలం సమవాప్నోతి కృత్వా శ్రీచక్ర దర్శనం అని మేరుతంత్ర విధానంలో షడాంనాయయుక్తమైనటువంటి పూర్ణ మేరు దేవాలయాన్ని విద్యాపీఠం సంకల్పన చేసి బేస్ మట్టం 8 లక్షల టన్నుల శిలల చేత అత్యంత వైభవోపేతంగా బేస్ మట్టం నిర్మాణాన్ని, దేవాలయ ఆధార నిర్మాణాన్ని పూర్తి చేసి ఉన్నది. ఇది ఈశ్వరుని యొక్క దేవాలయం. ఈశ్వరుణ్ణి శంకర భగవత్పాదుల వారు అద్వైత సాంప్రదాయం ప్రకారంగా పంచాయతనంగా పూజించేటువంటి విధి విధానాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. ఈశ్వరునికి నైరుతి యందు గణపతి, వాయువ్యమునందు అమ్మవారు, ఈశానం నందు విష్ణుస్వరూపము, ఆగ్నేయమునందు ఆరోగ్యమ అధిపతి అయినటువంటి సూర్యుణ్ణి తో పాటు ఈశ్వరుణ్ణి, ఈ 5టిని అర్చించే విధానము పంచాయతన విధానం. ఆ పంచాయతన దేవాలయాల అంతర్భాగంగా విద్యాగణపతి గత 2 సంవత్సరాల క్రితం మనం అత్యంత అరుదైనటువంటి గణపతి మీరు చూడవచ్చు, వెనకకున్నది స్త్రీమూర్తి అయినటువంటి గణపతి. కంఠాధూర్ధ్వం కరీంద్రం యువతి మదమయస్తౌమి విద్యాగణేశం. శిరస్సు ఏనుగు తల, కింద వనితాస్వరూపమైనటువంటి గణపతి ఇక్కడ ప్రత్యేకంగా నాగరము అనేటువంటి శిల్ప సాంప్రదాయంలో ఆ దేవాలయం నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గత సంవత్సరం వాయువ్యంలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయం అపరాజిత. హరేణతు విచిత్రేణ భాస్వత్ కనకమేఖల అపరాజిత భద్రరథ కరోతు విజయం మమ. అందరికీ విజయాన్నిచ్చేటువంటి దేవత. విజయదశమి నాడు మనం ఆరాధించేటువంటి ప్రకృతి స్వరూపము త్రిశక్త్యాత్మకంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి జయా విజయా సమేత అపరాజితాదేవిని యావత్ ప్రపంచములో మొట్టమొదటి దేవాలయం నిర్మాణం చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం ఒక అరుదైన సంకల్పం చేసి ఉన్నది రామాలయం. విష్ణుస్వరూపము రాముడు కాబట్టి దాశేత్ దశరథాత్మజ జాతే దశరథాత్మజ అని సాక్షాత్ స్వయం విష్ణువు రామునిగా అవతరించి, మానవునిగా అవతరించి, ధర్మాన్ని ఆచరించి దేవుడయ్యి ఉన్నాడు. అటువంటి రామమందిరం, ధర్మానికి సంకేతమైనటువంటి రామమందిరాన్ని సంకల్పం చేసి ఉన్నది విద్యాపీఠం. అది వేసరము అనేటువంటి శిల్ప సాంప్రదాయం ప్రకారంగా అత్యంత అరుదైనటువంటి విగ్రహాన్ని రూపొందిస్తూ ఉంది. వామే భూమిసుత పురస్తు హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుత శత్రుఘ్నో భరతచ్చ పార్శ్వదలయోర్ వార్వ్యాది కోణేషు చ సుగ్రీవచ్చ విభీషణచ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజ కోమల రుచిం రామం భజే శ్యామలము
శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సుగ్రీవ అంగద విభీషణ జాంబవంత పరివార సమేతుడైనటువంటి రాముణ్ణి ఏకశిల యందు రూపొందిస్తూ ఉంది. మనకు రామాలయాన్ని తీసుకుంటే రామాలయంలో ఒక్క మూర్తి రాముడుగా ఉంటాడు. ఎగ్జాంపుల్గా అయోధ్యలో బాలరాముడిగా దర్శనమిస్తూ ఉన్నాడు. తర్వాత సీతా సమేతమైనటువంటి రామచంద్రమూర్తి దేవాలయాలు ఉన్నాయి. మన సంగారెడ్డిలోనే ఉంది. అత్యంత వైభవోపేతమైనటువంటి దేవాలయం. అది కూడా స్వయంభూగా వెలిసినటువంటి రామచంద్ర స్వామి వారు ఉన్నారు. సీతా సమేతుడైనటువంటి రాముడు ఉంటాడు. అదేవిధంగా ఇక్కడ దగ్గరలో సీతారాంపురం అని ఉన్నది. భద్రగిరిలో కూడా మొట్టమొదలు 2 విగ్రహాలు ఉన్నాయని, తర్వాత లక్ష్మణుణ్ణి ప్రతిష్ఠ చేసినట్టు మనకు శాస్త్రాధారాలు తెలుపుతూ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి శాసనాల పరంగా. తర్వాత కొన్ని దేవాలయాలలో సీత, రాముడు, లక్ష్మణుడు ముగ్గురి ఆయతనంగా ఉంటాయి దేవాలయాలు. కొన్ని దేవాలయాలు, అనేక దేవాలయాలలో సీత, రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ మూర్తులు ఉంటారు. ఇంకా కొన్నింటిలలో హంపీలో ఒక దేవాలయం ఉంది. అందులో సీత, రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి ఉండడు. అక్కడ జాంబవంతుడు ఉంటాడు. చాలా విశేషమైనటువంటి దేవాలయం. ఇట్లా కేవలం మనం ఆమూలాగ్రం భారతదేశం పరిశీలిస్తే రామపరివారంలో ఈ 4 మాత్రమే ఉంటారు. కానీ ఇక్కడ దేవాలయంలో మనకు రామాయణం ప్రమాణం చెప్పింది పట్టాభిషేకంలో సమయంలో ఉన్నటువంటి పరివార రాముడు. పరివార రాముడు అనంటే ఎంతమంది అనంటే సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమత్, సుగ్రీవ, అంగద, విభీషణ, జాంబవంత ఆయతనము 9 ఆయతన సమేతమైనటువంటి రామచంద్రమూర్తి. నవాయతన సహిత శ్రీ సీతారామచంద్రమూర్తి ఈ విధమైనటువంటి అరుదైన విగ్రహాన్ని విద్యాపీఠం రూపొందిస్తూ ఉంది. ఇది రామకర్ణామృతంలో శ్రీమద్ వాల్మీకి రామాయణం నందు, ఆనంద రామాయణం నందు ఈ విధి విధానాన్ని మనకంతా కూడా శాస్త్రీయంగా చెప్పడం జరిగింది. పట్టాభిషిక్తుడైనటువంటి రాముణ్ణి పరివార రాముడని, నవాయతన సమేత రాముడని మనకు ధర్మశాస్త్రం పేర్కొని ఉన్నది. ఇటువంటి అరుదైన విగ్రహం యావత్ భారతదేశంలో మొట్టమొదటిది ఏకశిల యందు నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఏకశిల యందు 10 విగ్రహాలు చేయడం అనేటువంటిది అసాధ్యం. చాలా కష్టముతో కూడుకున్నటువంటి పని. అయినా గత 3 సంవత్సరాల క్రితం సంకల్పం చేయడం, కేఎస్ఆర్ గ్రానైట్స్ కొండాయపాలెంలో 18 అడుగుల పొడవు, 10 అడుగుల ఎత్తు, 8 అడుగుల మందం కలిగినటువంటి ఏకశిల విద్యాపీఠానికి లభ్యం కావడం జరిగింది. కృష్ణశిల, అది ఏకశిల కృష్ణశిల. సుమారు 18 అడుగుల పొడవు, 10 అడుగుల ఎత్తు, 8 అడుగుల మందం చేత కృష్ణశిల మనకు లభ్యమై ఉన్నది. ఈ కృష్ణశిలను అత్యంత భక్తి శ్రద్ధల చేత 13వ తేదీ రోజు సంస్కారం చేసి అక్కడ 13వ తేదీ రోజు సాయంకాలం 5:04 అక్కడి నుండి యాత్ర ప్రారంభం కావడం జరుగుతుంది. సంగారెడ్డికి 16వ తేదీ రోజు రాబోతూ ఉంది. 16వ తేదీ రోజు మధ్యాహ్నం 1 గంట నుండి మన భారతీయ సాంస్కృతిక మేళవింపు చేత 13 కోట్ల రామనామాన్ని ఉచ్చరిస్తూ ఆ మహాయాత్ర కొనసాగించడం జరుగుతుంది. నాదస్వరము, వేదస్వరము, సాంప్రదాయ మహారాష్ట్ర వార్కరీ భజనము, అదేవిధంగా నామస్మరణ చేత, నాట్యము చేత, తర్వాత 1000 మంది మహిళలు ఈ శిలాభిషేక ద్రవ్యాలను శిరస్సుపై ధరించి ఆశ్రమం వరకు ఊరేగింపుగా రావడం జరుగుతుంది. ఈ శిలాయాత్రలో పాల్గొనడము ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అశ్వమేధముతో సరిసమానమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి యాత్ర ఈ మహాయాత్ర. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి అరుదైన నిర్మాణాన్ని ప్రోత్సహిస్తూ అఖండమైనటువంటి రామనామ జపం కేవలం 5 గంటల్లో 13 కోట్ల రామనామాన్ని పలికడమే ఉద్దేశ్యంగా ఈ మహాక్రతువు జరగబోతూ ఉంది. 16వ తేదీ రోజు 1 గంట నుంచి 8 గంటల వరకు ఆశ్రమం వరకు ఈ మహాయాత్ర సుమారు 10,000 మంది భక్తజనుల చేత
నిర్వహణ చేయబోతుంది శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం. సంగమేశ్వరాలయం నుండి పోతురెడ్డిపల్లి సంగమేశ్వరాలయం పిఎస్ఆర్ గార్డెన్ నుండి ఇక్కడి వరకు ఆశ్రమం వరకు 1:30 యాత్ర ప్రారంభం కాబోతుంది. ఇక్కడికి 8 గంటలకు చేరుతుంది. 9 గంటలకు శిలా అభిషేకం జరుగుతుంది. 10 గంటలకు మహాహారతి జరుగుతుంది. తర్వాత ఆగస్టు 16వ తేదీ రోజు శిలా సంస్కరణము. నవంబర్ 16వ తేదీ నుంచి అరుదైనటువంటి ఈ విగ్రహాన్ని ఆశ్రమంలోనే అనేక మంది శిల్పుల చేత, మన భారతదేశంలో ప్రఖ్యాతమైనటువంటి శిల్పులు తమిళనాడులో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, అక్కడి నుండి రాబోతూ ఉన్నారు. సుమారు 45 మంది శిల్పులు సుమారు 6 నెలల కాలం పాటు కృషి చేసి ఈ శ్రీరామ నవమి లోపు ఈ విగ్రహాన్ని లోకానికి అందజేయబోతూ ఉన్నారు. ఆశ్రమంలోనే ఈ విధి విధానమైనటువంటి కార్యక్రమం అంతా కూడా నిర్వహణ చేయబోతూ ఉంది. అరుదైనటువంటి ఈ కార్యక్రమంలో భక్తజనులందరూ కూడా పాల్గొని శిలాయాత్రను దిగ్విజయం చేయవలసిందిగా ఆహ్వానిస్తూ ఆశీర్వదిస్తూ సీతారామచంద్ర భగవానికి జయ. చేయొచ్చు అంటే ఒక 1/2 ఫీటు 9 ఇంచులు చేయొచ్చు. ఇంత ఇది ఉత్తమ పురుష ప్రమాణం అంటే 5 అడుగుల 6 ఇంచులు ఉంటాయి విగ్రహాలన్నీ. ఉత్తమ పురుష ప్రమాణము 5.6 ఇంచెస్ భారతీయ మానం ప్రకారం. 5 అడుగుల 6 ఇంచులటువంటి విగ్రహాలు 10 రావడము ఇది ఒక్క శిలకు మాత్రమే సాధ్యం. ఇక్కడనే అది అంత గొప్పనైనటువంటి వాస్తుశాస్త్ర రీత్యా అంత గొప్ప విగ్రహాన్ని ఇక్కడ చేయడం జరుగుతుంది. మీరు గ్రౌండ్ మ్యాప్ చూస్తే పరిశీలన చేస్తారు, చూడొచ్చు. ఇగో ఈ పార్ట్ అంతా తీసివేయాలి. ఇదంతా ఇట్లా అర్ధచంద్రాకారంగా రాముడు, సీత, హనుమంతుడు, అంగదుడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, విభీషణుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు ఇట్లా వస్తాయి విగ్రహాలన్నీ. అన్ని విగ్రహాలు చూసి కానీ జాంబవంతుడి విగ్రహం ఎక్కడ చూడలేము. ఇందులో జాంబవంతుడితో సహా వాళ్ళ పరివారం అది ఇందులో విభీషణుడు కూడా ఎక్కడ చూడాలి విగ్రహం. విభీషణుడు ఎక్కడ ఉండడు, సుగ్రీవుడు ఉండడు, ఇవన్నీ అంగదుడు ఉండడు. అంగదుడు విగ్రహం కూడా ఇక్కడ రూపొందించడం జరుగుతుంది. గుమ్మడిదలలో ఉన్నటువంటిది భరత శత్రుఘ్నుడు వాళ్ళ భార్యలతో, అది వేరు, అది ఇంకో సాంప్రదాయం, అది వేరు. మళ్ళీ ఇండివిజువల్ ఉన్నాయి, అది దానికి సంబంధించినటువంటి దానికి ఆధార ప్రమాణాలు కూడా లేవు. కానీ దీనికి వామే భూమి సుతా పురస్తు హనుమాన్ శ్లోకం ఉంది. ఎవరెవరు ఎక్కడెక్కడున్నారు, వామే భూమి సుత అంటే అమ్మవారు సీతాదేవి, అమ్మవారికి స్వామికి వామం వైపుగా కూర్చొని ఉన్నదాన్ని. పురస్తు హనుమాన్ ముందు వైపు హనుమంతుడు. వామే భూమి సుత పురస్తు హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుత, సుమిత్రాసుతుడు లక్ష్మణుడు. వామే భూమి పురస్తు హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుత శత్రుఘ్నో భరతచ్చ పార్శ్వదలయో వార్వ్యాది కోణేషు చ సుగ్రీవచ్చ విభీషణ. భారతదేశంలో స్వామివారు చెప్పినట్టు ఏదైతే ఈ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆధ్వర్యంలో జరుగుతున్న ధార్మిక ఆధ్యాత్మిక సంబంధించిన ఏ కార్యక్రమాలైనా అద్భుతంగా నా భూతో నా భవిష్యత్తు మాదిరిగా జరుగుతుంది. మొన్నటి బస్వలింగం కూడా సుమారు 2 లక్షల పైన వచ్చింది, మీ అందరికీ గుర్తున్న విషయం. దీనిని ప్రచార మాధ్యమాల ద్వారా మీరందరూ యావత్ భారతదేశానికే కాకుండా మీకున్న పరిచయాలతోని ఇప్పుడు సంగారెడ్డిలో మీకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాం. కానీ మీ ఆఫీసులన్నీ హైదరాబాద్లో ఉంటాయి కాబట్టి దయచేసి హైదరాబాద్ ఆఫీసులలో కూడా ఈ యొక్క మా యొక్క ఈ సమాచారాన్ని మీరు అందజేయాలని చెప్పి మా యొక్క విజ్ఞప్తి, మా యొక్క విన్నపం. అట్లనే 16వ తారీఖు నాడు మధ్యాహ్నం 1 గంట నుంచి అక్కడ బయలుదేరుతుంది. 16 మధ్యాహ్నం నుంచి స్వామివారి సేవకునిగా మీలోని ఒకరిగా నేను మీ వెంబడి ఉంటా. సాయంత్రం వరకు 7 వరకు నేను మీ వెంబడి ఉంటా. ఈ కార్యక్రమానికి ఈ 6 రోజుల కార్యక్రమానికి ఈ నవయాతన విగ్రహ కార్యక్రమానికి ఈ ప్రచారంలో కానీ ఊరేగింపులో కానీ మీతో పాటు నేను కూడా తిరుగుతా. మాకు పూర్తి సహాయ సహకారం అందివ్వాలని చెప్పి మీతో మనసారా కోరుతున్నాను. జై గురుదత్త. నిరంతరం ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమాల్లో విలసిల్లుతున్న జ్యోతిర్వాస్తు విద్యాపీఠం మరొక అరుదైన కార్యక్రమానికి నాంది పలుకుతుంది. 7 సంవత్సరాల క్రితం గురుపాదుకార్చన మహోత్సవాన్ని నిర్వహించిన సందర్భంలో పోతిరెడ్డిపల్లి నుండి రెవెన్యూ కాలనీ అభయాంజనేయ స్వామి దేవాలయం వరకు ఒక భారీ యాత్రను నిర్వహించింది. ఆ తర్వాత మళ్ళీ ఈ 16వ తేదీన
పోతిరెడ్డిపల్లిలోని సంగమేశ్వరాలయం నుండి ఫసలవాది ఆశ్రమం వరకు నవాయతన శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క శిలాయాత్రని మహాశిలాయాత్రని నిర్వహించి తరించబోతుంది. అనేక సాంప్రదాయాలకు సంబంధించిన నృత్యము, సంగీతము, వాద్యము, మహిళలు, భజన మండళ్ళు, కోలాటము, చెక్క భజనలు, అనేక ప్రదర్శనలు, వేదస్వరము, నాదస్వరము, ఈ అన్నింటి యొక్క మేళవింపులతో ప్రత్యేకంగా మహారాష్ట్ర సాంప్రదాయానికి సంబంధించిన వార్కరీ భజన మండళ్ళు వీళ్ళందరి చేత సుమారుగా 10,000 మంది ఈ భక్త జనులతో ఒక మహా ర్యాలీని, యాత్రను నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి యాత్రలో రామశిలాయాత్రలో పాల్గొని 13 కోట్ల రామనామ జప సంకీర్తనతో తరించాలని శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠ పక్షాన సంగారెడ్డి పట్టణ ప్రజలకే కాకుండా పరిసర ప్రాంత గ్రామాల ప్రజలకు అందరికీ కూడా ఆహ్వానం తెలుపుతూ ఉన్నాం. ఈ అరుదైన కార్యక్రమంలో పాల్గొని ఆ అరుదైన కార్యక్రమంలో రామనామ సంకీర్తన చేసి ఆ శిలకు అభిషేకం చేసుకొని తరించాలని ఆహ్వానం పలుకుతుంది శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం. జై గురుదత్త. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!